హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ విత్ చిన్ను. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి కమ్యూనిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మీ సేవా పోర్టల్లో ఎలా అప్లై చేయాలి అని దాని గురించి తెలుసుకుందాం. సో ముందుగా మీరు గూగుల్లో సర్చ్ చేయండి meeseva.telangana.gov.in. సర్చ్ చేసినట్లయితే మీకు ఈ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. వచ్చేసి వెల్కమ్ టు తెలంగాణ మీ సేవా పోర్టల్. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు మీ సేవ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది కదా, ఇక్కడ హోమ్, లాగిన్, అబౌటర్స్, సర్వీసెస్, గ్యాలరీ, నోటిఫికేషన్ అండ్ సో ఇక్కడ లాగిన్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీ సేవ 2.0 కనిపిస్తుంది కదా, దాని కిందికి రండి. కిందకి వచ్చిన తర్వాత సిటిజన్ డిపార్ట్మెంట్ ఉంది. సో మీరు సిటిజన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్. సో మీరు ఫస్ట్ టైం ఈ వెబ్సైట్కి వచ్చినట్లయితే ఇక్కడ నీ యూజర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మీరు యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలానో నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియోలో మీరు చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. సో యూజర్ ఐడి నేను ఎంటర్ చేస్తున్నా, తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను. కింద లాగిన్ ఆప్షన్ ఉంది కదా, ఆడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు సర్టిఫికేట్ అనిపిస్తుంది కదా, సర్టిఫికేట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు CDMA అండ్ JSMC అండ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ ఉంది కదా, రెవెన్యూ. సో మన కమ్యూనిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అప్లై చేస్తున్నాం కాబట్టి రెవెన్యూ మీద క్లిక్ చేయండి. సో ఈ రెవెన్యూ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఏ సర్టిఫికేట్ కావాలో ఆ సర్టిఫికేట్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చాలా సర్టిఫికేట్స్ ఫార్మాట్స్ ఉంది. ఇన్కమ్ సర్టిఫికేట్, OBC సర్టిఫికేట్, అలాగే కమ్యూనిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. సో ఈ వీడియోలో వచ్చేసి మన కమ్యూనిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అప్లై చేస్తున్నాం కాబట్టి దీని మీద క్లిక్ చేస్తున్నాను నేను. సో క్లిక్ చేసిన వెంటనే మీకు న్యూ ట్యాబ్లో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మీ సేవా పోర్టల్, రెవెన్యూ, కమ్యూనిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అని ఇవ్వడం జరిగింది. సెలెక్ట్ సర్వీస్ అని ఉంది కదా. సో ఇక్కడ కమ్యూనిటీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎస్సీగా, అలాగే కమ్యూనిటీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ BCగా అనేది మీరు చూస్ చేసుకోండి. ST కేటగిరీ అయితే ST అండ్ SC కేటగిరీ అయితే SC, అలాగే BC కేటగిరీ అయితే BC, అది చూస్ చేసుకోండి. దాని తర్వాత అప్లికేట్ నెంబర్ అనేది ఆటో జనరేటెడ్, తర్వాత ఆధార్ నెంబర్ అనేది మ్యాండేటరీ, జెండర్, మదర్ నేమ్, ఫాదర్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ID. సో డెలివరీ టైప్ అనేది చూస్ చేసుకోవాలి. మీరు మాన్యువల్ లేకుంటే పోస్టల్ ద్వారా మీకు కావాలా అనేది మీ ఇష్టం అదే. సో మాన్యువల్ అయితే మీరు మీ దగ్గరలో ఉన్న ఏదైనా మీ సేవా సెంటర్కి వెళ్ళి అప్లికేషన్ నెంబర్ అది ఇచ్చినట్లయితే మీకు ప్రింట్ ఇవ్వడం జరుగుతుంది. అదే పోస్టల్ కనుక అయితే మీరు ఇచ్చిన పర్మనెంట్ రెసిడెంట్ అడ్రస్కి రావడం జరుగుతుంది. సో అది మీ ఇష్టం. పోస్టల్, మాన్యువల్ అనేది మీ ఇష్టం, మీరు చూస్ చేసుకోండి. దాని తర్వాత ప్లేస్ ఆఫ్ పర్మనెంట్ రెసిడెంట్ అడ్రస్ అనేది కరెక్ట్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. డిస్ట్రిక్ట్, మండల్, దాంతోపాటు ఏరియాకు పిన్ కోడ్, ఇవన్నీ ఫిల్అప్ చేయాలి, మ్యాండేటరీ. అలాగే ఇంతకుముందు ఏమైనా కమ్యూనిటీ సర్టిఫికేట్ తీసుకున్నారని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని ఎంటర్ చేయండి. తర్వాత అప్లికేషన్ సబ్ కేటగిరీ ఏమైనా ఉందా అంటే అది కూడా మీరు చూస్ చేసుకోండి. దాని తర్వాత అప్లికెంట్ కమ్యూనిటీ క్లెయిమా, ఇవన్నీ మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కమ్యూనిటీ ఆఫ్ ద ఫాదర్ అండ్ మదర్ అనేది చూస్ చేసుకోండి. తర్వాత రిలీజియన్, ప్రొఫెషన్ బై ద అప్లికెంట్, ఇవన్నీ మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డాక్యుమెంట్స్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆల్ అప్లోడెడ్ డాక్యుమెంట్స్ షుడ్ బి ఇన్ PDF ఫార్మాట్, ఓన్లీ 3 MB. మీరు అప్లోడ్ చేసే ప్రతి అప్లికేషన్ డాక్యుమెంట్ అనేది PDF ఫార్మాట్లో ఉండాలి. అది బిలో 3 MB ఉండాలి. అలాంటి డాక్యుమెంట్ మాత్రమే అప్లోడ్ చేయాలి. ఒకవేళ 3 MB కంటే ఎక్కువ అప్లోడ్ చేసినట్లయితే మీరు అప్లోడ్ చేసిన ఫైల్ అనేది మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ అనేది వాళ్ళకి షో చేయదన్నమాట. సో ఈ అప్లికేషన్ ఫామ్ SSC మార్క్ మేము, కమ్యూనిటీ సర్టిఫికేట్, తర్వాత 1 to 10 సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్, రేషన్ కార్డ్ అండ్ అప్లికెంట్ ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికెంట్ ఫోటో మేబీ 3 KB ఉండాలండి మినిమం. తర్వాత రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. సో రేషన్ కార్డ్ నెంబర్ లేక ఆధార్ కార్డ్ స్కాన్ చేసి
అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 3 MB పీడిఎఫ్ ఫార్మాట్. స్టడీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇది అంత అవసరం లేదు, మ్యాండేటరీ కాదనమాట. అలాగే SSC మార్క్ మెమో కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అప్లికేషన్ ఫామ్. సో అప్లికేషన్ ఫామ్ అనేది మీకు మీసేవ ఆఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది నేను స్క్రీన్ మీద చూపిస్తున్నా చూడండి. సో ఇలా మీసేవ వెబ్సైట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కింద స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ రెవెన్యూ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీరు కమ్యూనిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ SC కేటగిరీకా లేకపోతే ST కేటగిరీకా అది మీరు చూస్ చేసుకోండి. సో ST కేటగిరీకి నేను ఫార్మాట్ చూస్తున్నా, డౌన్లోడ్ చేసుకుంటున్నా. సో ఆ ఫార్మాట్ అనేది ఎలా ఉందో నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. సో ఈ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ST కేటగిరీకి సంబంధించిన ఫార్మాట్ అండి. సో ఇవన్నీ ఫిల్అప్ చేయాలి. నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, మేల్ ఫీమేల్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్. సో ఇవన్నీ ఫిల్అప్ చేసిన తర్వాత డిక్లరేషన్ ఇవ్వాలి, హౌస్ నెంబర్, దాంతో ఇవన్నీ ఫిల్అప్ చేయండి. ఫిల్అప్ చేసిన తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్, సిగ్నేచర్ ఆఫ్ ద పేరెంట్ చేసి స్కాన్ చేసి PDF ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్ ఫైల్ ఉంది కదా, అక్కడికి వచ్చి మీరు ఆ ఫైల్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. SSC మార్క్స్ మేము ఇవన్నీ ఫిల్అప్ చేసిన తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత షో పేమెంట్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీకు నియర్లీ 75 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. పే చేసిన వెంటనే మీకు మీకు అప్లికేషన్ నెంబర్తో పాటు ఒక ట్రాన్సాక్షన్ ID వస్తుంది. సో మీకు వితిన్ 7 days ఆర్ 5 daysలో మీకు దగ్గరలో ఉన్న మీ సేవ సెంటర్కి వెళ్తే అప్లికేషన్ ID ఇచ్చినట్లయితే మీకు ప్రింట్ ఇవ్వడం జరుగుతుంది. అలా కాదు మా ఇంటికి రావాలి అనుకుంటే పోస్టల్ ద్వారా మీకు వితిన్ 1 or 2 weeksలో మీ ఇంటికి రావడం జరుగుతుంది. సో